స్టూడెంట్స్ అటామిక్ స్ట్రక్చర్లో మనం ప్రీవియస్ వీడియోస్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మీద చూసాము. అలానే బోర్స్ మోడల్ అప్లికేషన్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ క్వాంటమ్ నెంబర్స్. మరి వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్ అంటే క్వాంటమ్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ అన్ ఎలక్ట్రాన్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్. సింపుల్గా అడ్రస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అంటే ఎలా రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్గా రొటేట్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ అవుతుందా, ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ఉంది, ఆ ఆర్బిటాల్ ఏ సబ్షెల్లో ఉంది, ఆ సబ్షెల్ మనకి ఏ ఆర్బిట్లో ఉంది, ఇవన్నీ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే క్వాంటమ్ నెంబర్స్. అంటే దీస్ క్వాంటమ్ నెంబర్స్ ఫర్ ప్రపోజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ పొజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ అన్ ఆటమ్. సింపుల్గా కంప్లీట్ అడ్రస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ అన్ ఆటమ్ అని కూడా అనుకోవచ్చు. మరి క్వాంటమ్ నెంబర్స్ ఆర్ 4 టైప్స్ అని తెలుసు మనకి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ యూజ్ చేసుకుంటూ మనం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ అన్ ఆటమ్ చూడవచ్చు మనం. సో ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. Principal quantum number was proposed by the scientist ante Niels Bohr. It is denoted by the symbol ante n. Mari principal quantum number has values ante 1, 2, 3, 4 and so on తీసుకుంటాం. Principal quantum number tells about ఆర్బిట్ అంటే ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో ఉందో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. సో ఇట్ టెల్స్ అబౌట్ ద ఆర్బిట్ అంటే ఆర్బిట్ ఇన్ అన్ ఆటమ్ తీసుకుంటాం. మరి ఎన్ ఇండికేట్స్ ద ఆర్బిట్ నెంబర్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆర్బిట్, 2 అంటే సెకండ్ ఆర్బిట్, 3 అంటే థర్డ్ ఆర్బిట్, 4 అంటే ఫోర్త్ ఆర్బిట్. కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అండ్ సో ఆన్ తీసుకుంటాం. మరి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ ద సైజ్ ఆఫ్ అన్ ఆర్బిట్. అలానే ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్, సైజ్ ఆఫ్ అన్ ఆర్బిట్, ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్బిట్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాజ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇంక్రీజెస్ దెన్ సైజ్ ఆఫ్ ఆర్బిట్ ఇంక్రీజెస్. అట్ ద సేమ్ టైమ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ ఆల్సో ఇంక్రీజెస్. So principal quantum number tells about principal quantum number was proposed by the scientist Niels Bohr. It is denoted by the symbol n. N has values from 1, 2, 3, 4 తీసుకుంటాం. So principal quantum number tells about an orbit and it tells about the size of orbit and energy of orbit తీసుకుంటాం. As the value of n increases, size of orbit increases, energy of orbit also increases. అలానే ఇతను ఏం చెప్తున్నాడు అంటే నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు n. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు n square. Number of electrons present in an orbit is equal to 2n square. అలానే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ యాంగులర్ మొమెంటమ్. యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు nh/2π. ఇవి మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. So as the value of n increases, size of orbit increases and energy of orbit increases. What is the main application of a principal quantum number ante it tells about the size of orbit and energy of orbit. Next second one azimuthal quantum number. It was proposed by the scientist Sommerfeld. Principal quantum number was proposed by the scientist Sommerfeld. It is denoted by the symbol L. L depends on n. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ రిలేషన్ తీసుకుంటే L డిపెండ్స్ ఆన్ n. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ డిపెండ్స్ అపాన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. మరి L హ్యాస్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1. అంటే ఎట్లా ఉంటాయి L వాల్యూస్ 0, 1, 2, 3, 4 అలా తీసుకుంటాం వాల్యూ ఆఫ్ L తీసుకుంటే. మరి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ ద షేప్స్ ఆఫ్ సబ్షెల్స్. ఇట్ టెల్స్ అబౌట్ ద షేప్స్ ఆఫ్ సబ్షెల్స్
అంటే సబ్షెల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఆర్బిట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇస్తే, సబ్షెల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఇస్తుంది. ఎలాగా? ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ నోన్ యాజ్ ఎస్ సబ్షెల్, ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈస్ నోన్ యాజ్ పి సబ్షెల్, if L is equal to 2 that is known as D subshell, if L is equal to 3 that is known as F subshell అంటాం. L is equal to 0 అంటే S subshell, L is equal to 1 అంటే P subshell, 2 అంటే D subshell, L is equal to 3 అంటే F subshell. It tells about the shapes of subshells అన్నాం. Shape of S subshell అంటే spherical in shape, shape of P subshell అంటే dumbbell in shape, షేప్ ఆఫ్ డి సబ్షెల్ అంటే డబుల్ డంబెల్ ఇన్ షేప్, షేప్ ఆఫ్ ఎఫ్ సబ్షెల్ అంటే కాంప్లెక్స్ షేప్ తీసుకున్నాం. స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్, కాంప్లెక్స్ షేప్ తీసుకుంటాం. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ ద షేప్స్ ఆఫ్ సబ్షెల్, స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్ అండ్ కాంప్లెక్స్ షేప్ తీసుకుంటాం. మరి వాట్ అబౌట్ ద ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ది సబ్షెల్స్ అంటే ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ సబ్షెల్స్ ఎనర్జీస్ తీసుకుని ఇన్ అన్ ఆర్బిట్ అంటే ఎస్ లెస్ దాన్ పి, పి లెస్ దాన్ డి, డి లెస్ దాన్ ఎఫ్ తీసుకుంటాము. సెకండరీ క్వాంటమ్ నెంబర్ అనొచ్చు, సోమర్ఫెల్డ్ క్వాంటమ్ నెంబర్ అనొచ్చు, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అనొచ్చు. ఇన్ని రకాల పేర్లతో పిలుస్తాం. సోమర్ఫెల్డ్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్, సెకండరీ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అని కూడా ఇండికేట్ చేస్తాము. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అంటే ఇట్ టెల్స్ అబౌట్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిటాల్. మరి ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిటాల్ అంటే h/2π రూట్ ఆఫ్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ 1 తీసుకుంటాం. ఎల్ ఈజ్ నోన్ యాజ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ తీసుకుంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివన్నీ. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ సోమర్ఫెల్డ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద సింబల్ ఎల్. ఎల్ డిపెండ్స్ ఆన్ ఎన్. ఎల్ హ్యాస్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n-1. ఎల్ టెల్స్ అబౌట్ ద షేప్స్ ఆఫ్ సబ్షెల్స్ అంటే ఎస్ స్పెరికల్, పి డంబెల్, డి డబుల్ డంబెల్, ఎఫ్ కాంప్లెక్స్ తీసుకుంటాం. ఇట్ టెల్స్ అబౌట్ ద ఎనర్జీస్ ఆఫ్ వేరియస్ సబ్షెల్స్. ఎస్ లెస్ దాన్ పి, పి లెస్ దాన్ డి, డి లెస్ దాన్ ఎఫ్ తీసుకుంటాం. ఇట్ టెల్స్ అబౌట్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్బిటాల్ అంటే h/2π ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ 1 తీసుకుంటాం. ఇవి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ పరంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం అంటే ఏ సబ్షెల్? డి సబ్షెల్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఏ సబ్షెల్? విత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాం అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 మీన్స్ ఎఫ్ సబ్షెల్. ఇట్స్ షేప్ ఈజ్ కాంప్లెక్స్ షేప్ తీసుకుంటాం. సో అది అజిముతల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ ల్యాండే. It is denoted by the symbol M. M depends on L. L depends on N. M depends on L. And the magnetic quantum number depends upon azimuthal quantum number. M has values from -L to 0, 0 to plus L తీసుకుంటాం. Magnetic quantum number tells about the orbitals. And it tells about the orientations of subshells. Magnetic quantum number tells about the orientations of subshells. అంటే నెంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ తీసుకుంటాం. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ ద ఆర్బిటాల్స్ అంటే ఎట్లాగా? అకార్డింగ్ టు అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎస్ సబ్షెల్ అన్నాం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే పి సబ్షెల్ అన్నాం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే డి సబ్షెల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఎఫ్ సబ్షెల్ అన్నాం. మరి వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ బేస్ చేసుకొని ఎలా రాస్తాము? 0 టు మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎం అంటే -L టు 0, 0 టు ప్లస్ ఎల్ అన్నాం. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ 0 వస్తుంది. ఫర్ పీ సబ్షెల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంటే -L 0 ప్లస్ ఎల్ కాబట్టి -1 0 ప్లస్ 1 తీసుకుంటాం. అలానే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఫర్ డి సబ్షెల్ అంటే -2 -1 0 ప్లస్ 1 అండ్ ప్లస్ 2 తీసుకుంటాం.
మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఫర్ ఎఫ్ సబ్షెల్ అంటే 3 అన్నాం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి -3 to 0, 0 to +3 అంటే -3, -2, -1, 0, +1 అండ్ +2. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ తీసుకున్నాము. సో మనకి వాల్యూ ఆఫ్ ఎమ్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఫర్ ఎస్ సబ్షెల్ అంటే ఓన్లీ 1 ఉంది కాబట్టి సో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ఎస్ సబ్షెల్ అంటే 1. అలానే ఫర్ పీ సబ్షెల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఆర్ 3, దెన్ పీ సబ్షెల్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆర్బిటాల్స్. Then for D subshell, magnetic quantum number values from -2 to +2 consist of 5 values 1, 2, 3, 4, 5. So ఇక్కడ D subshell consist of 5 orbitals. Magnetic quantum number values for F subshell అంటే 7 ఉన్నాయి. So number of orbitals అంటే 7. So magnetic quantum number tells about the orbitals. It tells about the orientations of subshells. సో ఈచ్ సబ్షెల్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్బిటాల్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. ఎస్ సబ్షెల్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆర్బిటాల్, పీ సబ్షెల్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆర్బిటాల్స్, డి సబ్షెల్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఆర్బిటాల్స్ అండ్ ఎఫ్ సబ్షెల్ కన్సిస్ట్ ఆఫ్ 7 ఆర్బిటాల్స్. ఇది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో మనకి నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఐడియా వచ్చింది, నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఐడియా వచ్చింది. అంటే ఇప్పటివరకు ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ఉన్నది, ఆ ఆర్బిటాల్ ఏ సబ్షెల్లో ఉన్నది, ఆ సబ్షెల్ ఏ ఆర్బిట్లో ఉంది మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏమో ఆర్బిట్ ఇండికేట్ చేస్తుంది, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏమో సబ్షెల్ ఇండికేట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏమో ఆ సబ్షెల్లో ఉన్న ఆర్బిటాల్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంటే ఇట్ టెల్స్ అబౌట్ ద ఓరియంటేషన్స్ ఆఫ్ సబ్షెల్స్. నెంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ తీసుకుంటాం. సో ఎస్ సబ్షెల్ 1 ఆర్బిటాల్, పీ సబ్షెల్ 3 ఆర్బిటాల్స్, డి సబ్షెల్ 5 ఆర్బిటాల్స్, ఎఫ్ సబ్షెల్ అంటే మనం ఎన్ని ఆర్బిటాల్స్ తీసుకున్నాము, 7 ఆర్బిటాల్స్ తీసుకున్నాం. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద సింబల్ ఎస్. Spin quantum number was proposed by the scientist Uhlenbeck and Gaudsmith, denoted by the symbol S. It is independent quantum number. Dependent కాదు, మిగతా ముగ్గురు డిపెండెంట్, బట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ is independent quantum number. It has values +½ or -½ +½ అయినా ఉండొచ్చు లేదా -½ అయినా ఉండొచ్చు. It tells about the orientation of electron. It tells about the orientation of electron is of either clockwise rotation or anti-clockwise rotation తీసుకుంటాం. అంటే క్లాక్వైజ్ రొటేషన్ కానీ లేదా యాంటీ క్లాక్వైజ్ రొటేషన్ కానీ తీసుకుంటాం. ఫర్ క్లాక్వైజ్ రొటేషన్ వాల్యూ +½ యూజ్ చేస్తాం, ఫర్ యాంటీ క్లాక్వైజ్ రొటేషన్ అంటే -½ యూజ్ చేస్తాం. సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ అంటే స్మిత్, ఇండికేటెడ్ బై ద సింబల్ ఎస్, have values +½ or -½. It tells about the orientations of electrons. Orientation of electron is of either clockwise or anti-clockwise. Clockwise rotation అంటే +½ anti-clockwise rotation అంటే -½ తీసుకుంటాం. అంటే ఈ 4 క్వాంటమ్ నెంబర్స్లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, magnetic quantum number and spin quantum number. Spin quantum number is the independent quantum number. Then on the basis of the spin quantum number, each orbital can accommodate of a maximum of 2 electrons in the form of a pair. One is in clockwise direction and another one is in anti-clockwise direction తీసుకుంటాం. For clockwise rotation of electron +½ for anti-clockwise rotation తీసుకుంటే -½ తీసుకుంటాం. సో ఒకసారి చూడండి ఓవరాల్గా 4 క్వాంటమ్ నెంబర్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సో 4 క్వాంటమ్ నెంబర్స్లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. సింబల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సింబల్ N, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ L, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ సింబల్ M, స్పిన్ క్వాంటమ్ నెంబర్ సింబల్ S తీసుకుంటాం. వాల్యూస్ తీసుకుంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1, 2, 3, 4 అలా తీసుకున్నాం. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ అంటే 0 to n-1, n అంటే ఆర్బిట్ నెంబర్,
మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ అంటే -L to 0, 0 to +L తీసుకుంటాం, ఇంక్లూడింగ్ 0. -L 0 +L తీసుకుంటాం. స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే +12 or -12 తీసుకుంటాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అప్లికేషన్ అంటే టెల్స్ అబౌట్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ ద షేప్స్ ఆఫ్ సబ్షెల్స్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ ద ఓరియంటేషన్ ఆఫ్ సబ్షెల్స్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుంటాం. మరి వీటి మీద ఆబ్జెక్టివ్ మోడల్స్ అన్నీ కూడా అటామిక్ స్ట్రక్చర్ MCQ 5 సిరీస్లో పర్టికులర్గా క్వాంటమ్ నెంబర్స్ మీద ఒక వీడియో చేసి ఇంతకుముందే అప్లోడ్ చేశాము, అవి కూడా ఒకసారి చూసుకోండి.